భారత్ పాకిస్తాన్ మ్యాచ్ పై కొనసాగుతున్న వివాదం త్వరలోనే ముగిసే అవకాశం కనిపిస్తుంది. 2026 టీ20 వరల్డ్ కప్ లో ఈ నెల 15న కొలంబోలో జరగాల్సిన మ్యాచ్ పై బాయ్కాట్ నిర్ణయాన్ని ఉపసంహరించుకునే దిశగా పాకిస్తాన్ అడుగులు వేస్తుంది. ఈ నేపథ్యంలో ఐసీసీ ప్రతినిధులు పాకిస్తాన్ కు వచ్చి పీసీబీ చైర్మన్ మొహసిన్ నఖ్వీతో కీలక సమావేశం నిర్వహించారు. ఈ అత్యవసర భేటీలో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు అమినుల్ ఇస్లాం కూడా పాల్గొన్నారు. లాహోర్ లో జరిగిన ఈ సమావేశంలో పాకిస్తాన్ తన బహిష్కరణను ముగించేందుకు కొన్ని షరతులు పెట్టినట్లు సమాచారం. పీసీబీ చైర్మన్ నఖ్వీ ఐసీసీ ముందు 3 ప్రధాన డిమాండ్లు ఉంచాడట. పాకిస్తాన్ కు వార్షిక నిధులు పెంచడం, భారత్ తో ద్వైపాక్షిక సిరీస్లను తిరిగి ప్రారంభించేందుకు ఐసీసీ సహకారం అందించడం, అలాగే భారత్ పాకిస్తాన్ మ్యాచ్లలో ఆటగాళ్లు సంప్రదాయ హ్యాండ్ షేక్ పాటించాలని పీసీబీ కోరినట్లు తెలుస్తుంది. ఆసియా కప్ లో చోటు చేసుకున్న నో హ్యాండ్ షేక్ ఘటనను కూడా ఈ సందర్భంగా నఖ్వీ ప్రస్తావించినట్లు తెలుస్తుంది. ఇక బంగ్లాదేశ్ కూడా ఈ సమావేశంలో తన డిమాండ్లను వెల్లడించింది. ఐసీసీ నుంచి ఆర్థిక పరిహారం ఇవ్వడంతో పాటు భవిష్యత్తులో ఒక అంతర్జాతీయ టోర్నమెంట్ నిర్వహణ హక్కులు ఇవ్వాలని కోరింది. ముఖ్యంగా 2028 అండర్-19 వరల్డ్ కప్ నిర్వహణపై ఆసక్తి చూపించినట్లు సమాచారం. ఈ వివాదానికి మూలం ఫిబ్రవరి 1న పాకిస్తాన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమే. బంగ్లాదేశ్ కు మద్దతుగా భారత్ తో మ్యాచ్ ఆడబోమని అప్పట్లో ప్రభుత్వం ప్రకటించింది. భారత్ కు వెళ్లేందుకు బంగ్లాదేశ్ నిరాకరించడంతో ఐసీసీ వారిని టోర్నమెంట్ నుంచి తొలగించగా దానికి నిరసనగా పాకిస్తాన్ ఈ నిర్ణయం తీసుకుంది. ఇక తాజా చర్చల్లో ఐసీసీ అధికారులు పీసీబీ, బీసీబీ ఉంచిన డిమాండ్లను ఐసీసీ బోర్డు ముందు ఉంచుతామని హామీ ఇచ్చినట్లు సమాచారం. అయితే దీనిపై 2-3 రోజుల్లో తేలిపోనుంది.